కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న విష ప్రచారాన్ని నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్వీ శ్రేణులు ఆందోళనలు చేపట్టారు. సిద్దిపేట జిల్లాలో కాళేశ్వరం ప్రాజెక్టులో అంతర్భాగంగా నిర్మించిన రంగనాయక సాగర్, మల్లన్న సాగర్, కొండపోచమ్మ రిజర్వాయర్ల వద్ద బీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేపట్టారు. గోదావరి జలాలకు పూజలు చేసి ఆ జలాలతో రంగదాంపల్లిలోని అమరవీరుల స్తూపాలకు అభిషేకం చేశారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రంగాచారి అందిస్తారు. కాంగ్రెస్ పార్టీ విష ప్రచారాన్ని నిరసిస్తూ బీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చారు. అందులో భాగంగా ఈరోజు సిద్దిపేట జిల్లాలోని రంగనాయక్ సాగర్ వద్ద, మల్లన్న సాగర్ వద్ద, కొండపోచమ్మ సాగర్ వద్ద పెద్ద ఎత్తున బీఆర్ఎస్వీకి సంబంధించిన విద్యార్థులు, అట్లాగే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు, కార్యకర్తలు ఆందోళన కార్యక్రమం నిర్వహిస్తున్నారు, నిరసన కార్యక్రమం నిర్వహిస్తున్నారు. వాళ్ళు ఇక్కడి నుంచి గోదావరి జలాలను తీసుకువెళ్లి అమరవీరుల స్తూపానికి అభిషేకం చేయడం కోసం ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగానే పెద్ద ఎత్తున ఇక్కడికి రంగనాయక సాగర్ వద్దకు బీఆర్ఎస్వీ విద్యార్థి సంఘాలకు సంబంధించిన విద్యార్థులు, అట్లాగే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన సిద్దిపేట నియోజకవర్గ నాయకులంతా కూడా ఇక్కడికి చేరుకున్నారు. మాట్లాడదాం, అసలు ఏం జరుగుతుంది చెప్పండి, ఎందుకు ఇదంతా జరుగుతుంది? ఇప్పుడు అసెంబ్లీ సాక్షిగా రేవంత్ రెడ్డి ఆడుతున్న అబద్ధాలకి ఇదే నిదర్శనం. ఇక్కడ చూస్తున్నటువంటి ఇప్పుడు కాళేశ్వర జలాలు అని చెప్పేసి ఈ కాళేశ్వర జలాలు తీసుకుపోయి అమరవీరులైనటువంటి స్తూపం దగ్గర అమరవీరులకు మేము ఈ కాళేశ్వర జలాలతోని ఆయనకు జలాభిషేకం చేస్తున్నాం. ఇప్పుడు రేవంత్ రెడ్డి చేస్తున్న అసత్య ప్రచారానికి హరీష్ అన్న మీద కావచ్చు, అదేవిధంగా కేసీఆర్ గారి మీద చేస్తున్న అసత్య ప్రచారకు ఇది వాస్తవంగా కనిపిస్తుంది. మీరు వెనక చూడొచ్చు కాళేశ్వర జలాల ఇవి ఎక్కడికి వెళ్ళి వచ్చినాయి అనేది మీరు చూడొచ్చు. ఇలా వాస్తవాలను పక్కకు పెట్టి కాళేశ్వరం కూలిందని చెప్పేసి అబద్ధాలు ఆడుతున్నటువంటి రేవంత్ రెడ్డికి ఈ రాష్ట్ర ప్రజలకు చూపించదలుచుకున్నాం. ఇలా కాళేశ్వరం ఇదే ప్రాజెక్ట్ ఇలా జీవనదిలా ఉప్పొంగుతూ ఉంటే ఇలా కూలిందని చెప్పేసి అబద్ధాలు ఆడుతూ ఉన్నారు. ఇది వాస్తవం. అబద్ధాలు 100% నిలవలేవు అని చెప్పేసి మరి ఆ తెలంగాణ కోసం ఎప్పుడైతే తెలంగాణ నీళ్లు, నిధులు, నియామకాలు అని చెప్పేసి పోరాటం తెచ్చి ఇలా నీళ్లు తెచ్చుకున్నాం. రేవంత్ రెడ్డి గ్రహించాల్సింది ఏంటంటే ఇది లంక బిందె కాదు, నీకు లంక బిందెల మీద ఆశ బాగున్నది. ఇవి స్వచ్ఛమైన కాళేశ్వరం నీళ్లు. ఈ కాళేశ్వరం నీళ్లు ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చినాయి? కాళేశ్వరం నుంచి ఈరోజు సిద్దిపేటకు, మల్లన్న సాగర్కు, అదేవిధంగా కొండపోచమ్మకు అన్ని కూడా పోతున్నాయి. కూలిపోయిన కాళేశ్వరం నుంచి నీళ్ళు ఎట్లా వస్తాయి? ఫస్ట్ నువ్వు అది గ్రహించాలి. నిన్న హరీష్ అన్న కూడా అడిగిండు, 2 గంటలు కాదు అర్ధరాత్రి అయినా కూడా కాళేశ్వరం గురించి చర్చిద్దామని చెప్పేసి అన్నాడు. కానీ నువ్వు సమయం ఇవ్వకుండా మైకు కట్ చేసుకుంటా ఈరోజు తెలంగాణ ప్రజలను మోసం చేయడానికి నువ్వు ప్రయత్నం చేస్తున్నావు. ఖబర్దార్ రేవంత్ రెడ్డి, ఇక మీదట కూడా కాళేశ్వరం గురించి తప్పుగా మాట్లాడితే సహించలేదని హెచ్చరిస్తున్నాము. కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది. గత శాసనసభ ఎన్నికల సందర్భంగా కాళేశ్వరం ఏదో కూలిపోయింది, కాళేశ్వరం ఏదో ఇక లేనే లేదు, ఇదంతా అసత్యం అని చెప్పి అన్ని ప్రజలకు మాయమాటలు చెప్పి, అబద్ధాలు చెప్పి, అసత్యపు హామీలను ఇచ్చి అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇంకా అదే అబద్ధాల మీద వాళ్ళ పాలనను కొనసాగిస్తూ ఉంది. నిన్న అసెంబ్లీలో చూసినాం, కేసీఆర్ గారు కాళేశ్వరం ప్రాజెక్టు కట్టింది అబద్ధమైతే, కాళేశ్వరం ప్రాజెక్టు కనుక నిజంగానే అసత్యమైతే ఈరోజు ఈ రంగనాయక సాగర్ ఎక్కడిది, మల్లన్న సాగర్ ఎక్కడిది, మరి కొండపోచమ్మ సాగర్ ఎక్కడిది? నువ్వు మూసీకి తీసుకుపోతా అనేటువంటి నీళ్లు కాళేశ్వరంలో భాగం కాకపోతే ఎక్కడి ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి గారిని కోరుతా ఉన్నాం. నిన్న అసెంబ్లీలో హరీష్ రావు గారు సమాధానం ఇస్తుంటే తాపకొక్క మంత్రి లేచి దాదాపు 28 సార్లు మంత్రులు లేచి తన ప్రసంగానికి అడ్డుపడే విధంగా అసత్యాల మీద నడిచేటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం, మరి ఎక్కడ హరీష్ రావు గారు మాట్లాడితే వాస్తవాలు ప్రజలకు తెలుస్తాయని చెప్పి మాటికి మైక్ కట్ చేయటం, దాదాపు ప్రతి మంత్రి లేచి నిలబడి మరి అడ్డుకోవడానికి ప్రయత్నం చేసినటువంటి సందర్భాన్ని ప్రజలందరూ కూడా మీడియా సాక్షిగా చూసిండ్రు. మీరు చెప్పేటువంటి అబద్ధాలు ఎన్నో రోజులు నిలిచేటి కావు. రేవంత్ రెడ్డి గారు పీసీ ఘోష్ కమిషన్ ను ఏర్పాటు చేసిన ఈ ఎంక్వైరీ కమిషన్ అనేది ఇటు చట్టసభలో నిలవలేకపోయింది, అటు కోర్టులో నిలవలేకపోయింది అన్న విషయాన్ని తాను గ్రహించి ఈ రాత్రి సిబిఐకి అప్పచెప్పిన విషయంలో రేవంత్ రెడ్డి వెంటనే క్షమాపణ చెప్పాలి. అంటే ఆయనే బడి నేర్చుకున్న పాఠం చెప్పిన మోడీ గారికి ఉత్తరం రాసినట్టే. అయ్యా, నేను ఈ పీసీ ఘోష్ కమిషన్ వేసి ఇటు కేసీఆర్ను, హరీష్ రావును, కాళేశ్వరంను నేను ఏం పీకలేకపోయినా కనీసం మరి పబ్లిక్ నన్ను ఇన్ని రోజులు అనవసరమైన ఆరోపణలు చేసినందుకు తెలంగాణ ప్రజలు తరుముతారేమన్న భయంలో సిబిఐ కోసం ఎంక్వైరీకి ఇచ్చిందని చెప్పి భావిస్తున్నాం. ఈ ఎలాంటి ఆధారం లేని ఆరోపణలు చేసినటువంటి నిరాధారణ ఆరోపణలు చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ
అదే రకంగా రేవంత్ రెడ్డి వెంటనే కాళేశ్వరం పైన చేసిన ఆరోపణలకు తెలంగాణ సమాజానికి క్షమాపణలు చెప్పాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. థ్యాంక్ యూ. నిన్న ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మరి కాళేశ్వరం పైన సిబిఐ విచారణకు ఆదేశించడం జరిగింది. మేము ఈరోజు ప్రశ్నిస్తూ ఉన్నాం, మీరు సిబిఐకి ఆదేశించడంలో ఆంతర్యం ఏమిటి? నిజంగానే 14 సంవత్సరాలు మరి దశాబ్దాల కళను నెరవేర్చిన కేసీఆర్, హరీష్ రావు గారు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యంగా నీళ్లు నిధులు నియామకాలపైన పోరాటం జరిగిందో వాటిని సాధించే దిశలో భాగంగా మరి కాళేశ్వరం నిర్మాణం చేసి ఈరోజు రైతులకు ఈ కాళేశ్వరంలో అంతర్భాగమైనటువంటి ఇలా అంతగిరి కావచ్చు, మల్లన్న సాగర్ కావచ్చు, రంగనాయక సాగర్ కావచ్చు, కొండపోచం సాగర్ కావచ్చు, ఇవన్నీ కూడా ఈ రోజున రైతులకు మరి పంట పొలాలకు నీళ్లు అందుతున్న మాట వాస్తవం కాదా? మరి ఈ నీళ్లు ఒకవేళ కాళేశ్వరమే కూలినట్టయితే మరి ఈ అంతర్భాగమైనటువంటి ఈ జలాశయాలలో నీళ్లు ఏ విధంగా వచ్చినాయో ఒకసారి కళ్ళు పెద్దగా చేసి చూసుకుంటే నిజంగా గ్రౌండ్ రియాలిటీ తెలుసుకుంటే తెలుస్తుంది. వాళ్ళు కేవలము రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే స్థానిక సంస్థల ఎన్నికల్లో లబ్ధి పొందాలన్నటువంటి ఒక దురుద్దేశంతో ఈరోజు ఈ సిబిఐ విచారణకు ఆదేశించి కేసీఆర్ గారిని, హరీష్ రావు గారిని, బీఆర్ఎస్ పార్టీని బదనాం చేయాలన్నటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దీన్ని ఖచ్చితంగా ప్రజల లోపల తీసుకుపోతాం, దీన్ని తిప్పికొడతాం. ఖచ్చితంగా రేవంత్ రెడ్డి ఏదైతే ఎన్నికల ముందు హామీలు ఇచ్చిండో అవి నెరవేర్చలేని నిస్సహాయ స్థితిలో ఈ రోజున ఈ విధమైనటువంటి నెపం నెట్టి కాళేశ్వరం కూలిందని, లేకపోతే ఈ రోజున కాళేశ్వరం వృధా ప్రాజెక్ట్ అని 1,00,000 కోట్లు వృధా అని చెప్పి ఈరోజు ఈ విధమైనటువంటి ఆరోపణలు చేస్తూ ఉన్నారు. మరి ఇలా సజీవ సాక్ష్యాలుగా నిలిచినటువంటి ఈ రంగనాయక సాగరు, అంతగిరి, కొండపోచమ్మ, మల్లన్న సాగరు, గంధమల్ల బస్వాపూరు ఈ ప్రాజెక్టులు ప్రజల కళ్ళ ముందున్నాయి. మీరు ఏది చెప్పినా, ఎంత అబద్ధాలు ఆడినా, మీరు ఎన్ని దురదృష్టపూర్వకంగా అభియోగాలు మోపినా ఇవి ప్రజాక్షేత్రంలో నిల్వయి ఈ కోర్టులు కానీ, ఈ సిబిఐ కానీ ఏవి కూడా నిజానిజాలు బయటికి తీస్తాయి. ఆనాడు చివరికి అంతిమ విజయం బీఆర్ఎస్ పార్టీది అవుతుంది, కేసీఆర్ గారిది అవుతుంది, హరీష్ రావు గారిది అవుతుంది అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. కేసీఆర్ గారి నాయకత్వంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడినాకనే రైతుల కన్నీళ్లు తుడిచినాయి. రైతుల్లో కొంత ఆత్మవిశ్వాసం పెరిగిందంటేనే కేసీఆర్ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత, ఈ కాళేశ్వరం నిర్మాణమైన తర్వాతనే రైతుల్లో కొంత ఆనందం వ్యక్తమైంది. కానీ దుర్మార్గులు మళ్ళీ ఒకసారి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఉన్న ప్రాజెక్టులను ఎండబెట్టి ఎటుపెట్టి ఈ రైతుల నోట్లో మట్టి కొట్టాలనే దుర్మార్గమైన ఆలోచనతోటి ఈ కాళేశ్వరం ప్రాజెక్టులో అంతర్భాగమైనటువంటి ఇన్ని ప్రాజెక్టులు కడితే ఇన్ని నీళ్లు జలజల పారుతూ ఉంటే, లక్షల మెట్రిక్ టన్నుల ఒడ్లు పండుతూ ఉంటే అది జీర్ణించుకోలేని కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ఇక మనకు జీవనం ఉండదు, ఒకవేళ ఈ కాళేశ్వరం ప్రాజెక్టులో నీళ్ళు ఇలాగే పారితే మనకు బతుకుదెరువు ఉండదు, రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీకి పుట్టగతులుండాయనే ఆలోచనతోటి కేవలం కేసీఆర్ గారి పైన, హరీష్ రావు గారి పైన అనవసరమైనటువంటి బురద జల్లే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. నిజంగా కూడా నిజాయితీగా ఈ రాష్ట్ర ప్రజలందరూ చూస్తూ ఉన్నారు, రాష్ట్ర రైతాంగం అంతా చూస్తూ ఉంది. నిజాయితీ పరులెవరు, అవినీతి పరులెవరు? నీ మీద కదా ఈ సిబిఐ ఎంక్వైరీ చేయాల్సింది, నువ్వు కదా ఓటుకున్నాడు దొంగ కేసులో దొరికినటువంటి వ్యక్తివి కదా. ఈరోజు నిజాయితీ పరులను అవమానపరుస్తామని చూస్తే ప్రజలు ఎక్కడ కూడా ఊరుకోరు. ఆనాడు కురుక్షేత్ర సంగ్రామంలో ఏ విధంగానైతే జరిగిందో అదే విధంగా నిన్న అసెంబ్లీలో ఒక్క హరీష్ రావు గారు అర్జునుని లాగా మీ అందరినీ చెడుగుడాడిండు. ఇది కదా కాళేశ్వరం అంటే. నిజంగా హరీష్ అనే చెప్పిండు, కాళేశ్వరం జలాలతోటే ఈరోజు రంగనాయక సాగర్, మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్ ఈ రాష్ట్రానికి జీవనాధారం ఈ కాళేశ్వరం. రైతుల కళ్ళల్లో ఆనందం చూపెట్టేది, రైతు ముఖంలో చిరునవ్వు కనపడేది ఈ కాళేశ్వరం ప్రాజెక్టే జీవనాధారం. రైతులకు ఇదే ముఖ్యమని చెప్పి తెలియజేయడం జరుగుతూ ఉంది. మరొకసారి కాంగ్రెస్ నాయకులు అవాక్కులు చవాకులు పేరితే రైతులందరం కూడా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేస్తా ఉన్నా. కాళేశ్వరం కుంగిపోయింది, కూలిపోయిందని మాట్లాడుతున్న ఈ కాంగ్రెస్ నాయకులు, ఈ ముఖ్యమంత్రి ఏం చేస్తుండంటే
పక్క రాష్ట్ర ముఖ్యమంత్రితో కోవట్టుగా మారి వీళ్ళిద్దరు కలిసి తెలంగాణ ప్రజల మీద అక్కసు చూపిస్తూ ఉన్నారు. అసెంబ్లీలో 6 గ్యారెంటీల మీద ఒక్కరు కూడా మాట్లాడతలేరు. ఈ కాంగ్రెస్ మంత్రులు కానీ ఈ కాంగ్రెస్ సీఎం కానీ 6 గ్యారెంటీలను ప్రజలకు మబ్బు పెట్టి ఈ పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాడిస్తున్నటువంటి ఆటలో వీళ్ళందరూ కూడా ఒక కీలుబొమ్మలాగా మారిపోయారు. ఈయన ముఖ్యమంత్రి అనుకుంటుండో లేకపోతే చంద్రబాబు నాయుడు పిఏ అనుకుంటుండో రేవంత్ రెడ్డి అర్థమైతలేదు. కాళేశ్వరం గట్టి కాళేశ్వరంలో నుంచి లక్షల టీఎంసీల నీళ్లను ఎకరాలకు పంట పొలాలకు కేసీఆర్ గారు అందిస్తే కాళేశ్వరం కుంగిపోయిందని ఒకడు అంటాడు, కూలిపోయిందని ఒకడు అంటాడు. మరి కాళేశ్వరంలో భాగమే కదా ఈ రంగనాయక సాగర్. ఈ రంగనాయక సాగర్ నీటిని విడుదల చేయడానికి వచ్చినటువంటి కొండే సురేఖ గారు మీరు ఏ విధంగా వచ్చి నీటిని విడుదల చేసిరు? అప్పుడు ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్నటువంటి కొండ సురేఖ వచ్చింది ఇడికి రంగనాయక సార్ నీటిని విడుదల చేయడానికి. మరి ఆమె ఏ అధికారంతో వచ్చింది? ఆమె మంత్రిగా వచ్చిందా లేకపోతే నీళ్ళ నుంచి వచ్చినాయి, మరి కాళేశ్వరం నుంచి వచ్చినాయని ఆమె కూడా తెలిసి ఉంటుంది కదా సబ్జెక్టు. మరి చంద్రబాబు నాయుడు ఆడిస్తున్నటువంటి ఆటలో భాగంగానే ఈ తెలంగాణ ముఖ్యమంత్రులు ఈ తెలంగాణ మంత్రులు అందరూ కూడా ఆడుతూ ఉన్నారు. ప్రజలందరూ కూడా ఒకటి గమనించాలి, కేసీఆర్ గారు రైతే రాజనే లక్ష్యంగానే ముందుకు తీసుకెళ్లి కాళేశ్వరం ప్రాజెక్టును కట్టిండు. కానీ ఆంధ్ర ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం, అలాగే టీడీపీ ప్రభుత్వం అప్పుడు పోలవరం ప్రాజెక్టును ప్రారంభించి ఆ పనిని ప్రారంభం మధ్యలో ఆగిపోయి పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయకుండా వీళ్ళకి ఏడ బాధనం వస్తుందని చెప్పేసి ఆంధ్ర ప్రజలందరూ కూడా అడ్డు తిరిగితే వాళ్ళు వచ్చి ఇలా కాళేశ్వరం కుంగిపోయిందని చెప్పి ఈ తెలంగాణ ముఖ్యమంత్రితో మాట్లాడుతూ ఉన్నారు. దయచేసి ఒకటి గుర్తుపెట్టుకొని ప్రజలారా, కాళేశ్వరం ప్రాజెక్టు ఎక్కడికి పోలే, కుంగిపోలే, కూలిపోలే. అది మన తరతరాలకు నీళ్ళని అందించే ప్రాజెక్టు. ఈ కాలువ నీళ్ళని ఈ ప్రాజెక్ట్ నీళ్ళని కూడా నిల్వ చేసుకుంటే మనకు రైతులకు పంట పొలాలు వేసవి కాలంలో మనకు నీళ్ళు వచ్చి మనం అందరం కూడా బాగుపడతామని తెలియజేస్తున్నాం. ఇది మనకి ఇక్కడ బీఆర్ఎస్వి విద్యార్థులు అట్లాగే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు చెప్తున్న విషయం. కాళేశ్వరం ప్రాజెక్టులో అంతర్భాగంగా నిర్మించినటువంటి రిజర్వాయర్ ఇది. ఇక్కడ సిద్దిపేటలోని చిన్నకోడూరు మండలం చందలాపూర్ సమీపంలో 3.5 టీఎంసీల నీటి సామర్థ్యంతో నిర్మించినటువంటి ప్రాజెక్టు ఇది. ఇక్కడ కనిపిస్తున్న గోదావరి జలాలే దీనికి సజీవ సాక్ష్యం. ఈ కాళేశ్వరం నుంచి వచ్చినటువంటి జలాలు, ఇది కట్టకపోతే ఇక్కడికి గోదావరి జలాలు ఎట్లా వచ్చేవి, ఎక్కడి నుంచి ఈ జలాలు ఇక్కడికి వచ్చి చేరేవి అనేది ఆలోచించుకోవాల్సిన అంశం. అట్లాగే మలన సాగర్ ప్రాజెక్ట్ అయినా కొండపోచమ్మ సాగర్ ప్రాజెక్ట్ అయినా ఇవన్నీ కూడా కాళేశ్వరం ప్రాజెక్టులో అంతర్భాగంగా నిర్మించినటువంటి ప్రాజెక్టులు ఇవి. మొత్తంగా ఇది ఒక 94,000 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో నిర్మించినటువంటి ప్రాజెక్టులు ఇవి. దీన్ని పట్టుకుని 1,00,00,000 కోట్ల రూపాయల అవినీతి జరిగిందని చెప్పి కాంగ్రెస్ పార్టీ నాయకులు నిస్సిగ్గుగా అసెంబ్లీ వేదికగా చేస్తున్నటువంటి విష ప్రచారంపై బీఆర్ఎస్ కూడా పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేస్తుంది, ఆందోళన వ్యక్తం చేస్తుంది. ఆ కార్యక్రమం ఇవాళ సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా జరుగుతున్నది. కెమెరామెన్ వెంకట్తో రంగాచారి, టీ న్యూస్, రంగనాయక్ సాగర్.